జోగి సార్, క్యాడెట్స్ బాగా తగ్గిపోయారేంట్రా? మీరిచ్చే ట్రైనింగ్ దెబ్బకి చాలా మంది వెళ్ళిపోయారు సార్. అందమైన అమ్మాయిలు కూడా వెళ్ళిపోయారండి. అప్పుడే ఏం జరిగింది? ఇన్ ఫ్రంట్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్. అంటే పండగ పూట కూడా ముసళ్ళు ఏడిస్తాయా సార్? ఏడిపిస్తాంరా, చూస్తుండు. Come on, cadets, come on! Cadets! Attention! ఆల్ క్రాకడైల్స్, ఇప్పుడు ట్రైనింగ్ లో నెక్స్ట్ పార్ట్ వాల్ జంప్. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గోడ ఎక్కి అవతలకి దూకాలి. ఇఫ్ యు ఫెయిల్ యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ అకాడమీ. అండర్స్టాండ్? సో ఆల్ ది బెస్ట్ క్రాకడైల్స్. బాబాయ్, ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ మీరే కదా? అవును. గోడలా దూకాలో చూపించరా? ఈ గోడ? యు మీన్ దిస్ వాల్? యా. వెరీ సింపుల్. ఓకే, టేక్ దిస్. ఏమోయా, ఎక్కలేవా? ఎక్కరా. ఓకే ఓకే ఓకే. ఆ ముసలాడిని చూసి నేర్చుకోండిరా. ముసలాండే? నేనా? ఏం కర్మరా బాబు. కృష్ణ గారు, రాధా గారు, ఇప్పుడు మనం గోడెందుకు దూకాలో మీ మావిని అడుగుతారా? మావయ్య. డౌట్ వచ్చిందా అమ్మా? అవును మాయ, ఇప్పుడు గోడలు దూకడం మేమెందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు దొంగలు దొంగతనం చేసిన తర్వాత గోడ దూకి పారిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మీరు కూడా గోడ దూకాలి కదా, అందుకు. మరి మాకు గోడలు దూకడానికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి దొంగలు గోడలు దూకడానికి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? వీడు వీడు ఈ జియో గాడిస్తాడు. మాయ, మీ పోలీస్ వాళ్ళకి అంత డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే దొంగలు ఇటు నుంచి అటు గోడ దూకి వెళ్తే మేము అటు వెళ్ళి పట్టుకోవచ్చు కదా, మేమెందుకు గోడ దూకాలి చెప్పు? రూల్స్ ఒప్పుకోవు. నేను ఇంకొక రూల్ పెడుతున్నాను. నేను గోడ అవతలకి వెళ్ళి 10 వరకు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు ఇటు నుంచి అటు గోడ దూకి వస్తే అకాడమీలో ఉంటావు. అదర్వైజ్ యు ఆర్ డిస్మిస్డ్. ఎనీ డౌట్స్? 1 come on Gio, 2 3 4 5 6 రాధా గారండి. 7 Oh my God! Hi Moya! Hi Gio garu! I'm coming Moya! 1 2 and 3. Moya, చూసావా? వెరీ గుడ్ అమ్మా. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. Thank you. Left right, left right, left right. జోగి, Right, left. ఏంటది? అరే అమ్మో, ఓకే సార్. ఓకేనా సార్? జంపా ఉందా సార్? ఇలాగే కదా సార్? నోరు మూసుకొని సినిమా చూడరా. ఇదేం పోలీస్ ట్రైనింగ్ సార్? పోలీసు కారిపోతోంది. ఇది పోలీస్ ట్రైనింగ్ కాదు మాస్టర్, మరి తోలీస్ ట్రైనింగ్. తోలీస్ ట్రైనింగా? తోలు తీసే ట్రైనింగ్. కరెక్ట్ గా చెప్పారు. రాధా గారు, నాకెందుకో ఈ ట్రైనింగ్ లో ఏదో తేడా ఉందనిపిస్తుందండి. అవును బావా, సంథింగ్ ఈజ్ రాంగ్. ఉంటే ఏంటి, మనం ఉండేదే 3 నెలలేగా. రాధా గారండి. సార్ ఇక నేను దూకేస్తా. మాస్టర్ ఎక్కడికి?
ఆ బుల్లెట్ లాంటి మాటలు వినడం కంటే చచ్చిపోవడం బెటర్. నేను మీరు దూకేస్తా. ఉండండి, నేను ఉన్నా కదా. ఏంటి కృష్ణ గారు ఇలా వచ్చారు? ఇవాళ హెల్ప్ చేశారు కదా, ఆ, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఆహా. థ్యాంక్స్. చెప్పారు కదండి. గుడ్ నైట్ అండి. నైట్. గుడ్ నైట్ రాధా గారు. గుడ్ నైట్ బాయ్స్. ఓకే. రాధా గారు, సార్ నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదు. దేవుడా నేను వచ్చేస్తున్నా. మీరు ఉండండి మాస్టారు, మేమంతా ఉన్నాం కదా. అవును ఏం తాగుతున్నారు? బీరా? కాదమ్మా, ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ డ్రింక్ అంటే? ఒంట్లో ఉన్న నొప్పులన్నీ పోయి రేపొద్దున కల్లా 1000 ఏనుగుల బలం వస్తుందన్నమాట. కావాలంటే మీరు కూడా తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఇక నేను దూకేస్తా. మాస్టారు మీరు ఉండండి ప్లీజ్. కంట్రోల్. బాగుందా? అవును రోమియో ఏడి? మాస్టారు కాస్త నవ్వండి. ఇక్కడ ఉన్నావా? చీకట్లో కనబడలేదు. నీ ఫేస్, నీ కలర్. కృష్ణ గారు మీరు ఉండండి రాధా గారు. ఇప్పుడు గ్యారెంటీగా చేస్తాడు. అవును ఇందక్కడి నుంచి దూకేస్తాను అంటున్నా. దూకు దూకు. ఎరా నా మాటలు బుల్లెట్లలో ఉంటాయా? బుల్లెట్లలో ఉంటాయో తెస్తారా నీకు? కృష్ణ గారు, ఇది బుల్లెట్. కృష్ణ గారు మీరు ఉండండి రాజా గారు. ఓయ్ నువ్వేంట్రా? నువ్వు నీ ఫేసు ఈ ఫోటో ఏంట్రా? ఈ సీన్ ఏంట్రా? అసలు ఈ బండలో పోలీసులో ఉన్నాడా? అసలు రాధా గారు తప్ప మీరెవరైనా పోలీసుల్లో ఉన్నారా? రాధా గారు అసలు వీళ్ళెవరైనా? గుడ్ నైట్ రాధా గారు. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వరా మగడా? ఎలా పడ్డారో చూడు. ఇలాంటి హ్యాబిట్స్ కడుతుంటరా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోదామని. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు నిన్న ఇట్రా. టీచర్ కమింగ్. బాగా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా క్లాస్ లో ఫస్ట్ అంటగా? అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ. ఓకే కమ్ ఆన్ గో టు ది క్లాస్. కొట్టిన దెబ్బ తగల. ఎందుకు? క్యాడెట్స్ వెల్కమ్ టు ద ఫైరింగ్ రేంజ్. ఈ రోజు మీకు గన్ ఫైరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాం. బట్ రిమెంబర్ వన్ థింగ్ క్యాడెట్స్, ఇవి మీరు ఇంట్లో కాల్చుకునే దీపావళి తుపాకులు కావు. దీస్ ఆర్ ఒరిజినల్ గన్స్ విత్ లైవ్ బుల్లెట్స్. సో కాన్సంట్రేట్. రెడీ? గివ్ ది ఆర్డర్. Cadets, serial number 1 to 10, take your positions. మాయా మాయా మాయా. హలో, ఇక్కడే ఉన్నానమ్మా నీ పక్కన. అప్పుడే వచ్చేసావా? అవును. మాయా పోలీస్ వాళ్ళు ఫైరింగ్ ఎందుకు నేర్చుకోవాలి అని గానీ డౌట్? అవును. ఇప్పుడు టెర్రరిస్టులు, మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు పోలీసు వాళ్ళు ఆగమంటే ఆగే రకం కాదమ్మా. 3 సార్లు వార్నింగ్ ఇచ్చి వినకపోతే ఫైరింగ్ చేసి మనమే ఆపాలి. ఓహో, కానీ మాయా కాల్చే వరకు అక్కడే నిలబడి ఉండరు కదా, అటో ఇటో పారిపోవడానికి ట్రై చేస్తారు కదా. అవును. మరి అదేంటి మాయా, కదలకుండా ఉండే బోర్డు మీద ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు?
అక్కడ బోర్డు తీసేసి మీరే రేపిస్ట్ అనుకుని అటు ఇటు పరిగెత్తండి. అప్పుడు నేను కాలుస్తాను. స్టాప్ యువర్ యదవ డిస్కషన్స్ అండ్ స్టార్ట్ ఫైరింగ్. మావయ్య, ఏమైందమ్మా? సౌండ్ ఎక్కువగా ఉంది, నాకు భయం వేస్తోంది. నీ నోట్లోంచి వచ్చే మాటల కంటే ఇదేమీ పెద్ద సౌండ్ కాదు. అండర్స్టాండ్? నాకు భయం, నేను చేయను. నువ్వు చేయకపోతే అకాడమీ వదిలి వెళ్ళిపోవాలి. డౌట్ క్లియర్డ్? టేక్ పొజిషన్. కమ్ ఆన్ క్యాడెట్స్. రాధా గారండి, ఎక్కడున్నారండి? రాధా గారండి. కృష్ణ గారు, మ్యూజిక్ వింటూ ఫైరింగ్ చేయండి. ఏం తెలీదు. రాధా గారు, మీరు చాలా మంచి మనిషి అండి. ఏంటిది? గన్. ఎవరిది? నాదే. నీకెక్కడిది? గిఫ్ట్. ఎవరిచ్చారు? గర్ల్ ఫ్రెండ్. ఆ గన్తో పేలిస్తే మనుషులు చచ్చిపోతారు. చచ్చిపోవాలనే కదయ్యా కాల్చేది. జఫ్ఫగాళ్ళలో ఉన్నాడు.